ఎనగాల ఒకలమ్మ రాణి వచ్చింది ఒకలాది వచ్చి మా శ్రీనివాసుడికి మీ పద్మావతినిచ్చి నీకన్నా మంది వరకు వచ్చింది నువ్వు వస్తావని చెప్పింది అన్నట్టుగా వచ్చావు వారు మీరు అగస్తలయ్యి మొత్తాలు పెడుతున్నారు అర్ధనావడి బిల్లు తాలూకా వెళ్ళి పేరు బ్రహ్మల్ని పేరట్టి పురుషు అంటే ప్రముఖులంటి వారు బ్రహ్మలోకము వెళ్ళి బ్రహ్మ వేదాలు తీసుకొచ్చారు బ్రహ్మ వేదాలంటే ఎటువంటి అనుకుంటారు ఏ స్త్రీకి ఏ పురుషుడో ఏ పురుషుడికి ఏ స్త్రీయో కొల్లు మూసి సృష్టిస్తారు చతుర్ముఖ బ్రహ్మ వేదాలు పట్టుకొచ్చి వశిష్ఠామన వారు ఇచ్చారు వశిష్ఠామన వారు మొత్తాలు పెడుతున్నారు ఆదివారం నాడు అష్టామచ్చిందమ్మ బుధవారం నాడు ఉన్నామో వచ్చింది ఆదివారం నాడు ఆదివారము వచ్చింది బుధవారము మొన్న వచ్చింది శుక్రవారము సక్కన్న రోజుని 10 గంటలకు బ్రాహ్మణకి కాసులు మొరలిచ్చి పేరు సాగనంపారు పెళ్లి పిల్లలు పడుతున్నారు అమ్మ 12 అమ్మాలు పందులు వేసే పార్వటాకుల తల్లి పైన వారేశారు 12 తమలపాకులు కళ్ళగట్ట ఇవన్నీ ఎవరి పనులు బాబు మగవారి పెళ్లి పనులండి ఆడవారి పనులు కంగారెక్కువ చాలా సుందరంగా ఉంటాయి పెళ్లి పనులు పడుతున్నారు మంచి గంధమ తీసేరు భగవంతుడు కాబట్టి పిల్ల పచ్చులు పెళ్లిడు వేశారు అవునండి ఈనాడు మన మానవులైతే ఇటుకి బిడ్డలతో పెళ్లిస్తున్నాం ఆనాడు భగవంతుడు కాబట్టి మంచిగా వల్లేశారమ్మ ఈనాడు మన మానవులైతే ఎలా వైదేసుకున్నామండి వైసున్నం ఏర్పడ్డది అంగరంగ వైభవముగా మా బాలని బాలాన్ని తలదీసు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని పిల్లి బిడల మీద శ్రీనివాసుడు మగబారుడు కాబట్టి విఘ్నేశ్వర పూజలుగా చేస్తారు పద్మావతి ఆడశ్రీ కాబట్టి గౌరీ పూజలు ఘనముగా చేస్తారు బ్రహ్మలేలి శ్రీ వైరామ బ్రహ్మమల్లి శ్రీ వైరామ కంకణమ్మ కట్టించి సుమూర్తము చేయించారమ్మా సుమూర్తం అంటే జీలకర్ర ప్రధానము చేయించారు కొలగోరిన వశిష్ఠుల వారు ఆంగల్యము శ్రీనివాసుడికి ఇచ్చి పద్మావతి మెడలో ముచ్చటగా 3 ముళ్ళు ధరించమన్నాడు 3 ముళ్ళు ధరించారు గోవింద 3 ముళ్ళు ధరించి ఒక టెంకాయ తీసుకొచ్చి 2 చెక్కలు వేశారు బారుడుకో చెక్క మమ్మారి దేవతల వైరామ పంచుచ్చాడు వైరామ ఐవట్టి వచ్చాడు వైరామ స్వామి తలంబ్రాలు వైరామ కళ్యాణమయ్యింది వైరామ దేవదేవుడికి వైరామ అంగరంగ వైభవముగా
శ్రీనివాసుడికి పద్మావతికి కళ్యాణం జరిగింది. ఈ ఒక్క కళ్యాణం ఏమిటో అర్థం అవ్వాలంటే ఒక 15 నిమిషాలు ఎవరు కూడా మాట్లాడకూడదమ్మా. ఆలకిస్తారంటావా? అక్కడక్కడ ముక్కలు ఉప ముక్కలు ఉన్నారండి ఒక తప్పు మీద. చూడండమ్మా, శ్రీనివాస కళ్యాణం ఏమిటి అర్థం అవ్వాలంటే ఒక పావు గంట సేపు నిశ్శబ్దంగా ఆలకించాలి. శ్రీనివాసుడమ్మ పద్మావతిని కళ్యాణమాడి పెంచుకుంది ఒకలా తల్లి. ఒకలా తల్లి దగ్గరికి వస్తున్నాడే కాని స్వామికి అవతారం అయిపోతుంది. సభాపృతుల అవసరం అడగొచ్చు. శ్రీనివాసుడు పద్మావతి అన్నది శబ్దం ఏమిటి, అవతారం మారిపోతాం ఏమిటి అనుకోవచ్చమ్మా. ఈ అవతారం విడిచిపెట్టి 7 కొండల వాడవ్వాలి. 7 కొండల వాడవ్వకపోతే మనకి కలియుగమే లేదండి, మానవ జనమే లేదట. అవతారం మారుతున్న సంగతి ఆది లక్ష్మీదేవికి లేదండి, పద్మావతికి లేదండి, పెంచుకున్న ఒకలా తల్లి కూడా తెలియదండి. ఈ ఒక్క సంగతి ఎవరు ఆలోచించారు? బ్రహ్మాదే మడుగుడు ఆకాశ వర్గాన్ని ఆలకించారు. బ్రహ్మాదే మడుగుడు ఆకాశ వర్గాన్ని నారదల వారు ఆలోచించారు. నా చిన్నాన్న అవతారం మారిపోతున్నాడు, నా చిన్నమ్మతో చెప్పాలి, ఏదో వరం అడుగుతుంది. అలాగనగానే నారదల వారు కొల్లాపురం దేశం నుంచి లక్ష్మీదేవి తన్నారు. అమ్మల మాయమ్మ వేరామ లక్ష్మీదేవి వేరామ ఇది భద్రాలు వేరామ అమ్మా లక్ష్మి. ఓయ్ ఓయ్ ముందుకు వెళ్ళిపోతావమ్మా, ముందుకు వెళ్ళిపోతాం. అమ్మా లక్ష్మి, నా సున్నాను అవతారు మారిపోతున్నాడు. అలాగనే గాని లక్ష్మీదేవమ్మ పరిగెట్టుకుని వెళ్ళి 8 పాదాలు పట్టుకుని పట్టు సులభం పడుతుంది. నాదాలో నాదా మీరంతా పనిచేసేది మీరప్పుడు అవతారో మారుతున్నారు కదా. నా పని ఇంతేనా నా ప్రేమ నాదా. నాదా మీరు అవతారం మారిపోతున్నారా? నాకు ఏ వరమో లేదా? ఇలాగే ఉండిపోనా అని అడిగిందమ్మా లక్ష్మీదేవి. నీకు వరం ఇస్తున్నాను చూడు, ఈ నామం విడిచిపెట్టి 7 కొండల వాడవుతాను. 7 కొండల వాడినప్పుడు ఆలమ్మా దరకడి గర్భాన్ని పుట్టిస్తాను. అలివేలు బంగారి అంటారు. అన్న కళ్యాణం అంటే చేసుకుంటానే కానీ నీ కచ్చట్లో ముచ్చట్లో తీర్చను. కళ్యాణం ఆడతానన్నారు, చాలా బాగుంది. అచ్చట్లో పచ్చట్లో తీర్చినట్టున్నారు. నేను ఏమి నేరము చేశాను నాదా? ఏ పాపము చేశాను నాదా? ఆది కాలంలో బుక్కి మామని వచ్చి నా వస్త్రత్వం మెత్తన్నారని బాధపడిపోయి కొల్లాపుర దేశం వెళ్ళిపోయావు. ఆనాడు నాకు అచ్చట్లో ముచ్చట్లో తీర్చలేదు. ఈనాడు నీకు అచ్చట్లో ముచ్చట్లో తీర్చను, ఒక భార్యగా స్వీకరిస్తాను. నాదా మీరు నాకు భర్తగా ఉంటే చాలు. సంతోషపడ్డారమ్మ లక్ష్మీదేవి. ఆనాడు లక్ష్మీదేవికి ఇచ్చిన అవతారము కలియుగములో అలివేలి బంగాదేవుని అవతారం ఇచ్చి స్వామి వస్త్రం వచ్చేసుకున్నాడు. గోవిందా పక్కనే ఉంది పద్మావతి. కళ్యాణమయ్యి 5 రోజులు అవుతుంది. పట్టు శ్లోకం పడుతుంది. అయ్యనాథలో నాదా నా ప్రాణనాథు మీరెప్పుడు అవతారో మారుతున్నారా? అప్పుడే అవతారో నీకు నాకు కళ్యాణమయ్యి 5
రోజులవుతుంది నాదా నా చేత కంకణాలు మరి చేతనున్నాయో నా నట్ట బాసుకాలు మరి నట్టాలున్నాయి కంకణాలు చేతనున్నాయో నొట్ట బాసికాలు నొట్టనున్నాయో నేను కట్టుకున్న సేరా కనమయ్యా నా కాళ్ళ పారాణీలు ఆరణ్యాలేదు కట్టుకున్న చీర కనబడలేదు, నల్లవారని నరనలేదు. కళ్ళు మన పద్మావతి కాల పెట్టిందమ్మా ఎక్కువంటాది సాగింది కల్లోమని పద్మావతి కోల పెట్టేదమ్మా, ఎక్కి వంటాది ఎడవసాగిందో. నాదా మీరు అవతారం మారిపోతున్నారా నాకు ఎవరమో లేదా ఇలాగే ఉండిపోనా అని అడిగిందమ్మా పద్మావతి పద్మ నీకు వరమిస్తున్నాను శివుడు ఈ నామం విడిచిపెట్టి నేను 7 కొండల వనవుతాను 7 కొండల వనవి నేను అలివేలు మంగాదేవుడు కళ్యాణం చేసుకుని మంగాదేవుడు పుట్టింటిగా విడిచిపెట్టేసి నిన్ను చంద్రగిరి నవాబు గర్భాన్ని పుట్టిస్తాను పై రాజులు వచ్చి ఈ రాజ్యాన్ని కూలగొడేస్తారు తల్లి తండ్రి చెల్లిపోతారు తండ్రులు ఉంటారు పల్లి అన్నయ్య పాంచాలన్నయ్య నన్ను శక్తి కింద పూజిస్తారు ఏటకల్లే సమయంలో నీ వద్దకు నేనే వస్తాను నా కూడా వస్తావిటంటాను మేము గోసాలు వెండి ఓరడ్డండి వేసిన ముసుగు తీయరాలండి నట్టన బుట్టు పెట్టరాలండి. ఎన్నెన్నో పెక్కులు సుప్పుతావు ఎన్ని పెక్కులు సుప్పనా కాని రాను 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 అని రాయబార మాడుకుని 7వ పర్వతము తీసుకెళ్ళిపోయి నిన్ను ఉచితార్థంగా వదలను నిన్ను రాని చెప్తాను రాజునవుతానమ్మా నేను నీ కూడు తింటాను పంట గడతాను రాణికి చెప్తాను రాజునవుతానమ్మో, నీ కూడా తింటాను పట్ట కడతాను. నీ పేరు పాదే పాకేలాగా నీకే తిరిగేలాగా బీవీ నాంచారంటారు చూడండమ్మా ఆనాడు పద్మావతికి ఇచ్చిన అవతారము కలియుగములో బీవీ నాంచారని అవతారం ఇచ్చి స్వామి వస్త్రస్థలం చేర్చుకున్నాడు గోవిందా పక్కనే ఉంది కన్నాతల్లి ఉగలాదేవి పెంచిన ప్రేమల తెరకాయ కంటి శ్లోకం పడుతుంది రాముడికి సింగి నామాలు అప్పుడే అవుతారు మారుతున్న కొడక రాముడికి సింగి నామాలు అప్పుడే అవుతారో మారుతున్న కొడుక. రాముడికి సింగి నామాలు పెంచున్న ప్రేమలో తీరన్నా లేదు రాముడికి సింగి నామాలు పెంచిన ప్రేమలో తీరన్నాలేదు. మాధవ మత్స్యవతారా కురుడా కుర్మయవతార పిల్ల పాపలతో సంతోషముగా ఉంటామనుకున్నాను నా యాసంతా నిరాశ చేసావు కొడక నాకు ఏ వరమో లేదా కొడుకా ఇలా ఉండిపోని అడిగిందమ్మా ఒకలా తల్లి నీకు వరమిస్తున్నాను చూడు ఈ నామ వయసు పెట్టి 7 కొండల వనవుతాను 7 కొండల వనవునప్పుడు నువ్వు నా మెడ చుట్టూ ఉంటావు తల్లి పురుగుల అక్షరం ఒకలా తల్లి ఆడశ్రీ కదా 7 కొండల మెడలో ఉండమేమిటి అనుకోవచ్చమ్మా 7 కొండల మెడలో పైనుంచి కింద వరకు తులసమాలు ఉంటుంది ఆ తులసమాలే కన్నాతల్లి ఉగలాదేవి ఉగలాదేవునమ్మ తులసమాల కింద వేసుకున్నారు గోవిందా కన్నాతల్లి సంతోషపడుతుంది హరి శ్రీనివాస నన్ను తులసమాలేసుకుంది శ్రీనివాస పూజించుకుంది